ట్రంప్ సార్, డొనాల్డ్ ట్రంప్ అక్కడ సార్ ల్యాండ్ అయితే రీసౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది ముందే ఊహించిందే, కానీ ఇప్పుడు రియాలిటీలో సీన్ చూపిస్తున్నారంతే. పవర్లోకి వస్తే యుద్ధాన్ని ఆపేస్తానన్నారు. ప్రెసిడెంట్ అయ్యాక ఆ పని మొదలెట్టేశారు. యుక్రెయిన్తో వార్కు ఎండ్ కార్డు వేయాల్సిందేనని రష్యాకు హుకుం జారీ చేశారు. కాదు కూడదంటే కథ వేరే ఉంటుందని ధమ్కీ కూడా ఇస్తున్నారు ట్రంప్. చైనాను రంగంలోకి దింపి రష్యాను సెట్ చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా? అగ్రరాజ్య అధ్యక్షుడి బెదిరింపులకు పుతిన్ దిగొచ్చేనా? జిన్పింగ్తో ట్రంప్ మంతనాలు ఫలించేనా? డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ వార్ను ఆపగలరా? ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే చైనాతో దోస్తీ చేస్తున్నారా? జిన్పింగ్తో టచ్లోకి వెళ్లిన పుతిన్ను దారిలోకి తెచ్చే స్కెచ్చా? ఇదర్ మారేతో సౌండ్ ఉదరాత. ఎక్కడ టచ్ చేస్తే పెయిన్ వస్తుందో ట్రంప్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. స్ట్రాటజీలు, తలతిక్క మాటలతో ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా గెలిచేందుకు ఆయన వేసిన ఎత్తులు అన్నీ ఇన్ని కావు. లోకల్ సెంటిమెంట్ను గిచ్చి మరీ రెచ్చగోకి అందరి అంచనాలను తలకిందులు చేసి వలసల రాజ్యం డాలర్ కంట్రీలో జెండా ఎగరేశారు. గతేడాది ప్రెసిడెంట్ అయ్యారు. ఈ మధ్య బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక ఎన్నికలకు ముందు తాను ప్రకటించినట్లుగా యుక్రెయిన్ రష్యా వార్కు గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. రష్యాను సెట్ చేసేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ వేశారు ట్రంప్. తగ్గేదిలంటూ దూసుకెళ్లే ట్రంప్ ఏకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో టచ్లోకి వెళ్లారు. యుక్రెయిన్తో వార్ ఆపాల్సిందేనని ఇప్పటికే రష్యాకు హుకుం జారీ చేశారు ట్రంప్. వింటే ఓకే, వినకపోతే నిన్ను ఎలా కార్నర్ చేయాలో నాకు తెలుసు. నా మైండ్కు పని చెబితే నీ బుర్ర పగిలిపోవాల్సిందేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. పవర్లోకి వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులోనే ఆపేస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేకసార్లు చెప్పారు ట్రంప్. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల్లోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. వస్తూనే ఇంటా బయట అందరికీ ఇచ్చి పడేస్తున్న ట్రంప్ చెప్పానంటే చేస్తానంతే అంటూ కీలక డెసిషన్స్ తీసుకుంటున్నారు. అమెరికాలో పుడితే స్వతహాగా వచ్చే పౌరసత్వం రద్దుపై సెన్సేషనల్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ వార్ మీదకు తన కాన్సంట్రేషన్ ను షిఫ్ట్ చేశారు ట్రంప్. యుద్ధం ఆగాల్సిందేనని, ఆపాల్సిందేనని రష్యాకు తేల్చి చెబుతున్నారు. యుక్రెయిన్తో వార్ను ఆపాలని సూచిస్తున్న ట్రంప్ తన మాట వినకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఓపెన్ గానే చెబుతున్నారు. రష్యా అధినేత పుతిన్ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు సిద్ధమంటున్న ట్రంప్ చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. చర్చల బల్ల దగ్గర కలుసుకుందామంటూ యుద్ధం ఆపే విషయంలో తాను ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడో పుతిన్కు ఇండైరెక్ట్ గా తేల్చి చెప్పారు. యుద్ధంలో యుక్రెయిన్ సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, నగరాలు, పట్టణాలు కల చెదిరిపోవడం బాధిస్తోందంటున్నారు ట్రంప్. అయితే 4 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే పరిస్థితిలా ఉండేది కాదని, అసలు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగేది కాదంటున్నారు ట్రంప్. ఇక ఇప్పుడు ఏం చేసినా వార్కు ఎండ్ కార్డ్ వేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం ఏ నిర్ణయానికైనా, ఏ స్థాయికైనా వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఉన్నారు. తన మాట వినకపోతే ఇక దబిడిదిబిడే అంటున్నారు ట్రంప్. అటు రష్యాతో పాటు చైనాపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు ట్రంప్. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంపై పుతిన్తో చర్చలకు సిద్ధమంటూనే చైనాతో టచ్లోకి వెళ్లారు ట్రంప్. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీ ప్లే చేస్తూ తన మాట నెగ్గించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్. రష్యా అధ్యక్షుడు పుతిన్ను దారిలోకి తెచ్చుకునేందుకు జిన్పింగ్తో మాటామంతి కలిపారు ట్రంప్. వచ్చే నెలలో ప్రధాని మోదీని కూడా ట్రంప్ కలవబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా పుతిన్కు సన్నిహితంగా రష్యాతో మంచి సంబంధాలున్న దేశాలతో ప్రెషర్ తీసుకొచ్చి మాస్కో మౌనంగా ఉండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇద్దరు లీడర్స్ ఆ లెవెల్లో మాట్లాడుకున్నప్పుడు వరల్డ్లో ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే యుక్రెయిన్ యుద్ధం ఎట్లాగా ఫినిష్ చేయాలి, ఎలాగ ఎండ్ చేయాలని తప్పకుండా మాట్లాడుకునే ఉంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఇప్పుడు ఏం చేసాడు ట్రంప్, దీంట్లో ఈ యుద్ధం ఒక రిడిక్యులస్ వార్, ఇది ఎండ్ చేయకపోతే రష్యా విల్ హ్యావ్ టు డీల్ విత్ కాన్సిక్వెన్సెస్, అంటే రష్యా తీవ్రమైన ఒక కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసి వస్తుంది అనేది ఆయన ట్రంప్ ఒక బెదిరింపు చేశాడు. అయితే దీన్ని రష్యా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకైతే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఆల్రెడీ శాంక్షన్స్ బైడెన్ ఇంపోజ్ చేశాడు. ఓవైపు చైనాను సాఫ్ట్గా డీల్ చేస్తూనే మరోవైపు 10% సుంకాలను విధిస్తామంటూ ఝలకిస్తున్నారు ట్రంప్. సూటిగా చెబితే రష్యా దిగొచ్చేలా కనిపించడం లేదు. షరతులు, హామీలు, పగా ప్రతీకారాలు అంటూ కండిషన్స్ పెట్టే అవకాశముంది. అందుకే టారిఫ్స్ పేరుతో నరుక్కొస్తున్నారు ట్రంప్. జిన్పింగ్తో చిట్చాట్ చేస్తూ రష్యాను ఒప్పించే వ్యూహం రచిస్తున్నారు. చైనాతో కుదరకపోతే ఇటు మోదీతో పుతిన్ను సెట్ చేసే పనిలో పడ్డారు. ఈ ఇద్దరూ చెబితే పుతిన్ వింటారన్నది ట్రంప్ బలమైన నమ్మకం. అందుకే అటు చైనాను ఇటు భారత్ను మధ్యవర్తిగా వాడి వార్కు ముగింపు పలకాలనే ప్లాన్లో ఉన్నారు ట్రంప్. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏకంగా 1000 రోజులకు పైగా ఆ రెండు దేశాల మధ్య వార్ నడుస్తోంది. ఆత్మగౌరవం కోసం యుక్రెయిన్, రేపటి కోసం తన భద్రత కోసం రష్యా తగ్గేదేలే అంటున్నాయి. అయితే యుద్ధం మొదలై 1000 రోజులయ్యాక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సీన్లోకి వచ్చారు. తన మాటే శాసనం, వారుకు శుభం కార్డు వేయాల్సిందేనంటున్నారు. ఆ రెండు దేశాల పట్టు విడుపులు మాటేమిటి? షరతులు లేకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గుతాయా? వార్ను ఆపేందుకు ట్రంప్ వేస్తున్న స్కెచ్లు ఏంటి? అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా యుద్ధం ముగిస్తుందా? అసలు లక్ష్యం నెరవేరకుండా వార్కు ఎండ్ కార్డ్ పడేనా? యుద్ధమంటూ ముగిస్తే ఆ ఇద్దరిలో తగ్గేదెవరు, నెగ్గేదెవరు? అటు జెలెన్స్కీ, ఇటు పుతిన్ ఇద్దరూ రెండు దేశాల అధ్యక్షులు. తమ దేశాల తరపున బలం బలగమై పోరాడుతున్న సైనికులు కూడా. ఆ రెండు దేశాల అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటేనే రష్యా యుక్రెయిన్ వార్ ముగుస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరు తగ్గకపోయినా కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఏ షరతులు పెట్టకుండా జెలెన్స్కీని ట్రంప్ ఒప్పించినా పుతిన్ మాటేమిటన్నదే ప్రశ్న. యుక్రెయిన్ను ఆక్రమించుకోకుండా వదిలేదేలే అన్నట్లుగా భీకర యుద్ధానికి దిగిన రష్యా ఎన్నాళ్లు ఎక్కడా తగ్గకుండా నెగ్గుకుంటూ వస్తోంది. ఓ రకంగా యుక్రెయిన్ను ఎంత నష్టపరచాలో అంతా నష్టపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు ట్రంప్. నాటోలో యుక్రెయిన్ చేరికపై ఆందోళన వ్యక్తం చేస్తూ యుద్ధభూమిలోకి దిగింది రష్యా. యుక్రెయిన్ గతంలో సోవియట్ రిపబ్లిక్ దేశాల్లో ఒకటి, కానీ నాటో సభ్యదేశం కాదు. భవిష్యత్తులో ఈ దేశాన్ని నాటో దేశాలు తమ కూటమిలో చేర్చుకుంటే తమ ఉనికికే ప్రమాదమని భావించిన పుతిన్ యుక్రెయిన్పై యుద్ధానికి దిగారు. ఆ దేశాన్ని ఆక్రమించి తీరుతామని యుక్రెయిన్లోని కీలక ప్రాంతాలైన కార్కివ్, కీవ్, కర్క్స్ లాంటి ఏరియాలపై దండయాత్ర చేసింది రష్యా. పలు నగరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నామని కూడా చెబుతోంది. యుక్రెయిన్ మాత్రం స్వతంత్ర దేశంగా ఉండేందుకు ఆత్మగౌరవం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. రష్యా బెదిరింపులకు భయపడి నాటో దేశాలు డైరెక్ట్ గా సాయం చేయకుండా ఒంటరిగా నిలబడి ఒక్కటై పోరాడుతూ యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గడం లేదు జెలెన్స్కీ సేన. ఇలాంటి సిచ్యువేషన్లో యుద్ధాన్ని ఆపడం అనేది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. శాంతి చర్చలకు రావాలని రష్యాకు చాలా కండిషన్లు పెడుతున్నారు ట్రంప్. టారిఫ్లు విధిస్తామంటూ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. యుక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేసి డైరెక్ట్ గా తామే యుద్ధానికి దిగుతున్నామని రష్యాను బెదిరించడం మరో ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఇక శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించడానికి మరో ఇంపార్టెంట్ అస్త్రం ఉంది. అదే యుక్రెయిన్ను నాటోలోకి చేర్చుకోమని యూరప్ దేశాలు హామీ ఇవ్వడం. పైగా ఇప్పటికే రష్యా ఆక్రమించిన యుక్రెయిన్లోని భూభాగంపై కూడా తేల్చాల్సి ఉంటుంది. రష్యా ఆక్రమించిన తన భూభాగాన్ని తిరిగి పొందాలని యుక్రెయిన్ పట్టుబడుతుంది.
తాము ఆక్రమించాం కాబట్టి ఇక ఆ ప్రాంతాలు తమవేనని రష్యా వాదిస్తుంది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలను ఒప్పించి యుద్ధాన్ని ముగించడం చిన్న విషయమేమీ కాదు. రేపటి కోసం, తమ దేశ భవిష్యత్ కోసం ఎవరి మాట లెక్క చేయకుండా 1000 రోజులకు పైగా యుక్రెయిన్పై దండయాత్ర చేస్తోంది రష్యా. యుక్రెయిన్ నాటోలోకి వెళితే ఎప్పటికైనా తమకు ముప్పేనని భావిస్తున్న పుతిన్ యుక్రెయిన్ ఆక్రమణ కోసం, ఆ దేశంలోని కీలక నగరాల స్వాధీనం కోసం అన్ని ఎత్తులు వేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పైచేయి సాధించారు. కానీ వార్ ముగియాలంటే కొన్ని పట్టువిడుపులు అవసరం. రష్యా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. యుక్రెయిన్ కూడా అమెరికా మాటను కాదనకుండా కొన్ని షరతులకు ఒప్పుకోక తప్పదు. యుక్రెయిన్కు తప్పదు కాబట్టి ఓ మెట్టు దిగొచ్చు. బట్ రష్యా అలా కాదు. తమ దేశ భద్రతకు, భవిష్యత్కు మించిందేమీ లేదన్నది పుతిన్ ఆలోచన. అంత పట్టుదలతో ఉన్న పుతిన్ యుక్రెయిన్లో ఆక్రమించిన ప్రాంతాలను వదులుకుంటారా అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్. సేమ్ టైం టారిఫ్లు విధిస్తామని అమెరికా వేస్తున్న డాగ్లకు రష్యా తలగ్గుతుందా లేదా అనేది కూడా ఇంకో ప్రశ్న. యుక్రెయిన్ను నాటోలోకి తీసుకోబోమని యూరోప్ దేశాలు మాటివ్వగలుగుతాయా? ట్రంప్ నాటో దేశాలతో ఆ ప్రకటన చేయించగలరా అన్నది చిక్కుముడుల సమస్య. రష్యా ఏమంటున్నదంటే, మేము దేనికైనా సిద్ధం, కానీ మా టర్మ్స్ మీద యుద్ధం ఎండ్ కావాలని. యుక్రెయిన్ ఏమంటున్నది అంటే, మా టర్మ్స్ మీద ఏంటంటే యుక్రెయిన్ ఏదైతే కొన్ని ఏరియాస్ ఉన్నాయో మాకు తిరిగి ఇచ్చేయాలని. యుక్రెయిన్ ఏమంటున్నదంటే, మా టర్మ్స్ మీద యుద్ధం ఎండ్ కావాలని అంటున్నారు. ఇది సహజమే. ప్రతి యుద్ధంలో సీజ్ ఫైర్ కావాలంటే ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా అంతే అంటాయి. బట్ ఇప్పుడు దీన్ని ఎట్లాగా రష్యా శాంక్షన్స్ బెదిరిపోతుందా? కొత్త టారిఫ్స్కి, ట్యాక్సెస్కి భయపడిపోతుందా? అస్సలు లేదు. ఈ అంశాలన్నీ ముడిపడి ఉండటంతోనే ఇన్నాళ్లు రష్యా యుక్రెయిన్ వార్ ఎటూ తెగకుండా 3 సంవత్సరాలు 1000 రోజులు దాటిపోయింది. అందుకే చైనాతో సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు ట్రంప్. పుతిన్ను ఒప్పించడం కోసం జిన్పింగ్తో రాయబారం నడుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కంటే ముందే చైనా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు ట్రంప్. వాణిజ్యం, ఫెంటానిల్, టిక్ టాక్ సంబంధిత అంశాలపై చర్చించామని, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దామని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా ఎలా ఉన్నా వారిద్దరూ రష్యా యుక్రెయిన్ వార్ మీదే చర్చించినట్లు ప్రచారముంది. అయితే ఓవైపు లాబీయింగ్ చేస్తూనే మరోవైపు టారిఫ్లు అంటూ హెచ్చరికలు మొదలుపెట్టారు ట్రంప్. ఓ రకంగా పుతిన్ను ఒప్పించే బాధ్యతను జిన్పింగ్కు అప్పగించి, మరోవైపు అంతర్జాతీయ అంశాలను బేస్ చేసుకుని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు లక్ష్యాలు నెరవేరకుండా రష్యా యుక్రెయిన్ వార్ ఫీల్డ్ నుంచి వెనక్కి వెళ్లడం పాజిబుల్ అయ్యే పనేనా అన్నది $1 మిలియన్ ప్రశ్న. తమ భూభాగాన్ని వదిలేయాలని, యుక్రెయిన్ అంటే ఆక్రమించుకున్న ప్రాంతాలు తమవే అని రష్యా పట్టుబట్టడం ఖాయం. యుక్రెయిన్ను నాటోలో చేర్చుకోబోమని యూరోప్ దేశాలు హామీ ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు రష్యాను, ఇటు యుక్రెయిన్ను ఒప్పించేందుకు ట్రంప్ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ విధిస్తామని ఆంక్షలు విధించినంత మాత్రాన పుతిన్ వింటారా? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాయబారం ఫలిస్తుందా? శాంతి చర్చల సమయంలో రెండు దేశాలు పెట్టే షరతులను ఎలా కొలిక్కి తెస్తారనేది వేచి చూడాల్సిందే. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ ఎందాకైనా వెళతారన్న అభిప్రాయాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 TV.